పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా అన్నవరంలో జనసేన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు కాగడాల ర్యాలీ. కాకినాడ జిల్లా అన్నవరం తిరుమల వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో గత వైసీపీ ప్రభుత్వంలో జంతు అవశేషాలు కలిశాయని జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరసనగా 11 రోజుల పాటు చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ వరుపులు తమ్మయ్య బాబు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి పాదాల చెంత కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేసి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆలయాల శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండ దిగువ స్వామివారి తొలి పావంచాల వద్ద కాగడాలు వెలిగించి కాగడాలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, ఇటువంటి వారిని ఎవరూ క్షమించకూడదని, తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వరుపుల తమ్మయ్య బాబుతో పాటు బండారు రామారావు, వరుపుల సాయికిరణ్, దాసం శేషారావు, పెంటకోట మోహన్, నల్లల రామకృష్ణ, కరణం సుబ్రహ్మణ్యం, గాబు సుభాష్, తుమ్మల సత్యేంద్ర, నవుడు నూకరాజు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను మీ వరుపుల తమ్మయ్య బాబు, ప్రత్తిపాడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆరాధ్య దైవం 100 కోట్ల వెంకటేశ్వర స్వామి అభిమానులకు శరాఘాతమైన వార్త ఒక వారం రోజుల క్రితం తెలిసింది. ఇన్ని రోజులు కూడా ఆ స్వామిని దర్శించుకున్నటువంటి ఈ లక్షలాది ప్రజలు, లక్షలాది భక్తులు ఈ యొక్క అశుద్ధమైన ప్రసాదాన్ని తిని పవిత్రతను కోల్పోయారన్నటువంటి వార్త ఈ భక్తులందరికీ కూడా, హిందువులందరికీ కూడా చాలా దారుణమైన వార్తగా తెలిసి వచ్చింది. దీనికి కారకులైనటువంటి గత వైసీపీ ప్రభుత్వ నాయకుల్ని, ఎవరైతే ఆ రోజున అక్కడ ఆ యొక్క కమిటీలో ఉన్నటువంటి ఈ ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో, చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఇన్ని దారుణకాండలకు పాల్పడినటువంటి వైసీపీ ప్రభుత్వం మరి భగవంతుడిని కూడా వదలకుండా హిందువులకు అందరికీ కూడా ఆరాధ్యదైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయం చేసి, ఆ స్వామిని కూడా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకున్నటువంటి మూర్ఖులైన భక్తులు ఆ యొక్క వైసీపీ నాయకులు. ఇప్పుడు ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తులకే అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మ పరిరక్షణ మండలిలో సభ్యత్వాలు ఇవ్వాలి. అటువంటి పని చేయకుండా వేరే మతాలకు సంబంధించిన వారికి అక్కడ చైర్మన్లు, కార్యకర్తలు అవన్నీ కూడా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని గట్టిగా శిక్షించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భగవంతుడితో ఆటలాడుకున్నందుకే జగన్మోహన్ రెడ్డికి ఇంతటి ఘోరమైన శిక్ష ఆ భగవంతుడే విధించాడు. దారుణంగా గతంలో 151 సీట్లు పొందినటువంటి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి మధ్యలో 5 తీసి 11 సీట్లకే పరిమితం అయిపోయినటువంటి ఘనత ఆ జగన్మోహన్ రెడ్డికే దక్కింది. ఇది ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి లేలే. వెంకటేశ్వర స్వామికి ఇంత అపచారం చేసినటువంటి ఈ వ్యక్తిని భగవంతుడు ఖచ్చితంగా భవిష్యత్తులో శిక్షిస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి దీనికి సంబంధించి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఆ యొక్క భగవంతుని యొక్క పరిశుద్ధకు అందరూ కూడా శ్రమించి అందరూ కూడా కార్యక్రమం చేయాలి. దీనికి సంబంధించి మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా దీక్ష కూడా చేపట్టి ఉన్నారు. ఇటువంటి ప్రసిద్ధ దేవాలయాల వద్ద నిరసన తెలియజేసి ఈ దేవాలయాలన్నీ పరిశుద్ధం చేసేటువంటి కార్యక్రమం, శుద్ధి చేసేటువంటి కార్యక్రమం చేపట్టవలసిందిగా ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు, కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. మరి వెంకటేశ్వర స్వామి చాలా అనేకమైన విశేషమైన కార్యక్రమాలు చేసేటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి కూడా కించపరిచినటువంటి వైసీపీ నాయకులకి ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఈ రోజున ఇంతటి వ్యాపారం చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆవు నెయ్యి ఏదైతే ఉందో అది
కేజీ 800 రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. దాన్ని 390 రూపాయలకి మన రాష్ట్రం కాదు, మన భాష కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇస్తాం, సప్లై చేస్తామంటే వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్లకు కక్కుర్తుపడి ఆ నెయ్యిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినటువంటి ఆ ధర్మకర్తల మండలి నాయకుడైనటువంటి వైవి సుబ్బారెడ్డిని, అప్పట్లో ఆ ధర్మకర్త మండలిలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సినటువంటి ఆవశ్యకత